రెండవది కిటికీలో కూర్చున్నాడు. ఎవరండి? ఐతుకు అనేవాడు యవనస్తుడు. పౌలు గారు దేవుని వాక్యం చెప్తా ఉంటే పాపం ఇలాంటి లైట్లు వాళ్ళకి లేవు, అందరూ దీపాలు తెచ్చుకున్నారు. ఈ యూటికస్ అనేవాడు కూడాను ఒక లైట్ తెచ్చుకున్నాడు. సరే, విస్తరించి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీరు బాగా చెప్తున్నారు, మేము ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ వస్తాము, మీరు చెప్పండి అని అందరూ కోరిక మేరకు పౌలు గారు ఆయన కూడా భోజనం చేసి అర్ధరాత్రి వరకు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే వీడు ఎక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నాడు చెప్పండి? ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. పౌలు గారికి ఏమో ఆత్మల భారము, యూటికస్ గారికి ఏమో నిద్రా భారం ఉంది. గమనించారా? అక్కడి నుంచి కింద పడ్డాడు. పౌలు గారు వెళ్ళి ఆ 3వ అంతస్తు నుండి కిందకి వెళ్ళి ఆ యూటికస్ కొరకు ప్రార్థన చేసి ప్రియమైన బిడ్డలారా బ్రతికించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని కొందనాలు. రెండవది కిటికీలో కూర్చున్నటువంటి ఐతుకు అని బైబిల్లో మనం గమనించాం.